హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ భావన లావణ్య మీడియా ముందుకి మరోసారి పలువురు అమ్మాయిల పేర్లతో మళ్ళీ మీడియా ముందుకు వచ్చి హల్చల్ చేస్తుంది అంటే ఆ అమ్మాయిల పేర్లు తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అసలు ఇదే విషయంపై మాట్లాడి మనతో పాటు ఉన్నారు శేఖర్ భాష గారు. శేఖర్ భాష గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ ఏంటిది ఇప్పుడు లావణ్య ప్రతిసారి ఈ అమ్మాయిలు ఇలా చేశారు ఆ అమ్మాయిలు అలా చేశారని ఏదో ఒక అమ్మాయిల పేర్లు అయితే తీసుకొని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఎంతో మంది పేర్లు తీసుకొస్తూనే ఉంది. ఇంకా అసలు ఈ అమ్మాయిలని మీడియా ముందు తీసుకొని మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఒకటి సరే, మనం తల్లినే ఎల్లని తిట్టిన సంస్కారం ఉన్న మహిళ గురించి మనం అంతకన్నా వేరే ఎక్స్పెక్ట్ చేయలేం. తనను తాను అలాగే తెచ్చుకుంటుంది, తన కన్న తల్లిని తిడుతుంది, వేరే వాళ్ళ తల్లిని తిడుతుంది. కాకపోతే మీడియా వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు అమ్మాయిల విషయంలో ఎవరెవరో పేర్లు తీసి వాళ్ళ వాళ్ళ వీడియోలన్నీ ఇస్తున్నప్పుడు అంటే అదే సంస్కారానికి వీళ్ళు కూడా అలవాటు పడిపోయారా? ఆవిడ సంస్కారం అది, మన సంస్కారం కూడా ఇదే అని చెప్పి ఈ మీడియా కూడా దిగజారిపోయి ఆవిడ సంస్కారానికి వచ్చేసారా? ఎందుకంటే చాలామంది మీడియా సోదరులు ఆవిడ ఇవ్వగానే ఏదో సెన్సేషన్ వస్తుందనో లేకపోతే ఇంకోటి వస్తుందనో అమ్మాయిల వీడియోలు ఇక్కడ జరిగేది ఏంటంటే మస్తాన్ సాయి నీచుడు దరిద్రుడు ఏదో ఒకటి అనుకోండి, మరి అది పెట్టి వాడి పక్కనుండి అమ్మాయిలను హైలైట్ చేస్తూ ఈ అమ్మాయిలు వీళ్ళందరూ పెళ్లిళ్ళు చేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయి వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటే ఎప్పుడో వాళ్ళ 5 ఏళ్ల క్రితం 6 ఏళ్ల క్రితం వాళ్ళు ఆ టైంలో ఏదో చేసుకున్నారు, అవి వాళ్ళ వీడియోలు తీసుకున్నారు, విచ్ ఇస్ దేర్ ప్రైవేట్ మ్యాటర్. ఆ ప్రైవేట్ మ్యాటర్ని తీసుకొచ్చి వీళ్ళని నేను కాపాడేస్తున్నాను, వీళ్ళని ఎవరిని కాపాడామా అంటే ఇది ఈఎంఐ పేరు తెలుసా, ఈఎంఐ అడ్రస్ తెలుసా, వీళ్ళ నాన్న తెలుసా, వీళ్ళ అమ్మ తెలుసా, ఈఎంఐ అండి ఈఎంఐ పాపం మస్తాన్ సాయి దగ్గర ఇబ్బంది పడిందండి కాబట్టి ఈఎంఐ నండి నేను కాపాడేశానండి అని చెప్పి అందరి ముందు చూపించి అక్కడ క్లియర్ కట్గా చేస్తున్నది ఏంటి? ఎప్పటికైనా అర్థమైపోతుంది, చిన్నపిల్లడికైనా అర్థమైపోతుంది. ఈఎంఐ మస్తాన్ సాయిని కాదు ఈఎంఐని టార్గెట్ చేసి డీఫేమ్ చేద్దాం అనుకుంటుంది. వాడి ప్రిటెక్స్ట్లో అంటే వాడి సాకుగా చూపించి ఇట్లాంటి అమ్మాయిలందరూ బతుకుని రోడ్డును పాడేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయే స్టేజ్కి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబాలను తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తుంది. దీనికి సరే ఆవిడ నుంచి అంతకన్నా మనం ఎక్స్పెక్ట్ చేయలేం, ఎందుకంటే ఆ సంస్కారమే అది. ఎంత పచ్చి బజారు లాంగ్వేజ్ ఆవిడ మాట్లాడుతుందో మనం అందరం చూసాం. కానీ సినిమా పిక్చర్ చూస్తే లావణ్యనే అమ్మాయిలందరినీ తీసుకొచ్చి వాళ్ళు సఫర్ అయ్యారు అని చెప్తూ వస్తుంది. కానీ ఏ అమ్మాయి కూడా మస్తాన్ సాయి మీద కానీ ఎవరి మీద కానీ ఏ అమ్మాయి కూడా కంప్లైంట్ ఇవ్వలేదు. కరెక్ట్. బట్ ఓవరాల్ గా చూస్తే షీఈస్ ప్రొటెక్టింగ్ అదర్ గర్ల్స్, అంటే లావణ్య ప్రొటెక్షన్ ఇస్తుంది వాళ్ళకి అన్నట్టు కనిపిస్తుంది పిక్చర్ చూస్తే. మరి అలా ఎలా కనిపిస్తుంది? మాకు చాలా క్లియర్ కట్ గా ఈఎంఐ నేను ప్రొటెక్ట్ చేస్తానండి ఈఎంఐ అని ఆవిడ బిల్డప్ ఇచ్చుకుంటుంది. బేసికల్లీ ఏమి ఇస్తున్న బిల్డప్ కి మరి ఏ అమ్మాయి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లేదు కదా అంటున్నాను నేను. అదే అంటున్నాను, యాక్చువల్గా ఈఎంఐ మీదే ఇస్తున్నారు కంప్లైంట్లు. మీకు తెలిస్తే ఈ అమ్మాయి మీద 1 కాదు 2 కాదు ఇట్లా బోల్డ్ కంప్లైంట్లు ఉన్నాయి. అందులో కొన్ని ఆపారు పోలీస్ స్టేషన్లో, కాస్త పైరువీలు నడిచినాయి కదా వీడికి ఆ పోలీస్ ఆఫీసర్తో ఏదో ఉండడం వల్ల కొన్ని కంప్లైంట్లు పోలీసులు మొత్తానికి ఆపారు. కొన్ని కంప్లైంట్లని వాళ్ళే ఛార్జ్ షీట్లో వీక్ చేయడం ఇట్లాంటివి చేశారు. లిటరల్లీ ఈ అమ్మాయి మీద వీళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు. ఒక అమ్మాయి అయితే మీడియా ముఖంగా వచ్చి మాట్లాడింది, అంటే మొహం చూపించకుండానే మాట్లాడింది. మేము మా పర్సనల్గా మేము తీసుకున్నామండి, దాన్ని బయటకు తీసుకొచ్చి ఇప్పుడు ఈ అమ్మాయి ఏదో కాపాడేసాను ఇదని మాట్లాడుతోంది. ఈ అమ్మాయి నన్ను బెదిరించింది, మా నాన్నను బెదిరించింది, వీళ్ళందరినీ బెదిరించింది ఇలా చెప్తున్నారు. అండ్ కొంతమంది అమ్మాయిలు అయితే ఇలాంటివి పెట్టుకొని మమ్మల్ని బెదిరించి పొలిటీషియన్స్ దగ్గరికి విఐపీస్ దగ్గరికి పంపించడానికి కూడా ప్లాన్ చేసింది అని చెప్తున్నారు. సో ఎవరైతే తిరగబడతారో వెళ్ళను అని చెప్పి వాళ్ళని టార్గెట్ చేస్తూ ఇలా ఇదిగో ఇప్పుడు చూశారు కదా ఈ అమ్మాయిలు నేను ఎలా అయితే బతుకు రోడ్డును పెట్టానో చాలా తెలివిగా అనమాట. వాళ్ళ బతుకు రోడ్డును పెడుతూ ఉంటుంది, మళ్ళీ వాళ్ళు నేను కాపాడేసాను చెప్తా ఉంటుంది అనమాట. సో నిజానికి వాళ్ళ బతుకులు రోడ్డు పెట్టినట్టే మీ బతుకులు కూడా రోడ్డు పెడతాను, నేను ఎవరి దగ్గర పంపిస్తే వాళ్ళ దగ్గరికి మూసుకొని పోండి అని వాళ్ళని బెదిరిస్తూ, నిజానికి 800 మంది వాళ్ళు అని చెప్తున్నారు చూసారు, ఆ 800 మంది ఈవిడ దగ్గరే ఉంటారు. ఈవిడ ఏం చేస్తుంది అంటే ఇలా అవంశమంది లేని వాళ్ళు ఏదో రకంగా పరిచయమైన వాళ్ళు పరిచయం చేసుకుంటుంది. ఒక అబ్బాయి అమ్మాయిని పరిచయం చేసుకోవడం కన్నా అమ్మాయి అమ్మాయిని పరిచయం చేసుకోవడం ఈజీ కదా. సో ఇలా ఎక్కడన్నా సరే ఇట్లా పరిచయం చేసుకుని మాట్లాడడం, తర్వాత ఎక్కడన్నా మనం పార్టీ చేసుకుందాం అని చెప్పి వాళ్ళని పిలవడం, వాళ్ళకి వీటిలో డ్రగ్స్ కల్పించడం. ఇప్పుడు ప్రీతి అదే చెప్తుంది కదా, వచ్చిన ఫస్ట్ డేనే డ్రగ్స్ అలవాటు చేసింది. ప్రీతితో పాటు ఇంకొక 3 అమ్మాయిలు ఇచ్చిన టెస్టిమోనీస్ కూడా ఉన్నాయి. సో వీళ్ళందరూ అదే చెప్తున్నారు. రాగానే ఏదో రకంగా ఆవిడ నైబర్ ఉండేవాడు శ్రీకర్ అని, అతను ఇచ్చిన టెస్టిమోనీ ఏంటంటే నేను నా కళ్ళ ముందే చూసానంటే కనీసం 30-40 మందికి అలవాటు చేసి ఉంటుంది 1 సంవత్సరంలో. మరి ఇలా ఓవర్ పీరియడ్ ఆఫ్ 5-6 ఇయర్స్ ఇప్పటికి 100 దాటిపోయి ఉంటాయండి అని కూడా ఆయన చెప్తున్నాడు. ఆయన ప్రత్యక్షంగా ఇచ్చిన వాంగ్మూలం ఇది. సో అంటే మళ్ళీ ఎవరో అనామా కూడా వచ్చి చెప్పింది కాదు, వాళ్ళ నైబరు ఆయనకి ఈవిడికి మధ్య జరిగిన కాన్వర్జేషన్స్ కూడా మనం వినొచ్చు, ఆ సంభాషణ కూడా ఉంటుంది. సో ఇలా వీళ్ళందరి
ఇవి డ్రగ్స్ ఫస్ట్ అలవాటు చేసి వాళ్ళని ఏం చేస్తుందంటే మెల్లగా అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ ఫింగర్ ప్రింట్ తీసుకొని వాళ్ళ ఫోన్ దగ్గర చేసుకొని వెంటనే వాళ్ళ కాంటాక్ట్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ నాన్న, అమ్మ, ఇంకా బాయ్ ఫ్రెండ్ ఇలాంటివి ఎవరన్నా ఉంటే వాళ్ళందరూ పెట్టుకుంటుంది అనమాట. పెట్టుకొని తర్వాత మెల్లగా బాయ్ ఫ్రెండ్ లేరు అనుకోండి, సరే ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వాళ్ళ అమ్మ నాన్నకి ఇచ్చేస్తా, మీ అమ్మ నాన్నకి ఇస్తా నేను చెప్పినట్టు చేయకపోతే. ఏం చేయాలి అంటే వికారాబాద్ పోయేదారిలో శంకర్పల్లి అనే ఏరియా దగ్గర ఎక్కడో ఏదో ఉంది, దాని పేరేంటి, ఫామ్ హౌస్ అంటారు కదా, అటువంటి ఫామ్ హౌస్లో ఏదో నడుస్తుంట. ఈవిడ గాయత్రి అని ఒక బినామీ ఉంది. ఈవిడ వాళ్ళని అక్కడికి అటాచ్ చేసి వీళ్ళు తీసుకెళ్తారు, నేను అక్కడ తీసుకెళ్తారు, నేను చెప్పినట్టు చేయి, అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఎక్కువ మాట్లాడదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి అంటే ఏ అమ్మాయి తీసుకెళ్తారు, ఏదో వాటర్ పార్క్ అది ఇది చెప్పి చెప్తారు. అయిన తర్వాత ఎవరు వస్తారు, ఒక కారు వేసుకొని ఇద్దరు తెల్లజొబ్బాలు వేసుకొని వచ్చారట. వచ్చిన తర్వాత వెళ్ళి పర్లేదు మన వాళ్ళే జాగ్రత్త చూసుకుంటాను నేను అని చెప్పేస్తే, ఆ అమ్మాయితో వచ్చిన నలుగురు రూమ్మేట్స్ వీళ్ళు చూసి ఏంటిది ఈ అమ్మాయి అంటే తెలిసిన వాళ్ళే అని చెప్పి అర్థమైన తర్వాత ఈ పంపించిన అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి ఒక రోజున ఫుల్గా తాగేసి రూమ్లో మొత్తం చెప్పిందట, ఇలా లావణ్య నాకు పంపిస్తుంది, నేను వీళ్ళకి మధ్య బ్రోకర్ అని చెప్పి. సో ఇలా కొన్ని వందల మంది, ఇంకా మేము చెప్తానంటే వేల మంది అమ్మాయిలు ఏమో ఆవిడ చెరలో ఉంటున్నారు. సో ఇలా ఎవరు కూడా బయటపడరు కదా ఇలాంటివి చేసినప్పుడు. ఇంకోటి ఏంటంటే బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఉండవు కదా అమ్మాయిల దగ్గర. మహా అయితే ఎంత వసూలు చేస్తారు, ఓ 10,000 20,000 ఇచ్చేసి అమ్మ నీకు దండం పెట్టి వెళ్ళిపోతారు. ఇది చేస్తే లక్షల్లో వస్తాయి కదా. సో అది అసలు ప్లాన్. అసలు లావణ్య డబ్బు కోసమేనా ఇదంతా చేసేది? ఇంక దేనికోసం చేస్తారు ఎవరన్నా? ఆ లావణ్యనే అంత నడిపిస్తుంది అనుకుందాం. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి తరుణ్ మీద, మీ మీద, మస్తాన్ సాయి అని, అమ్మాయిలని ఏదో జరుగుతూనే ఉంది. ఇన్ని ఇష్యూస్లో, ఇన్ని కంప్లైంట్స్, ఇన్ని జరుగుతున్నప్పుడు లావణ్యని కూర్చోబెట్టి విచారించగా, ఏదైనా ఎవరి పోలీసులో ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు 2 వర్షన్స్ వినాలి. ఒక వర్షన్ విని ఎవరు కూడా డెసిషన్ తీసుకోరు, ఏ కోర్టు కూడా ఏ కేసుని కూడా తీసుకోరు. 2 వర్షన్లు వింటారు, కౌన్సిలింగ్ ఇస్తారు, ఎన్నో జరుగుతూ ఉంటాయి. మరి లావణ్యని ఎందుకు ఇప్పటి వరకు పోలీసులు కానీ ఎవరు కానీ ఏ కౌన్సిలింగ్ ఇవ్వలేదా, లేదంటే తనని ఎప్పుడు కూర్చోబెట్టి ఎంక్వైరీ చేయలేదా? చేశారు. మరి చేసిన తర్వాత ఎందుకు బయటపడట్లేదు? లావణ్య ఇంతమందిని బయట పెడుతున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎవరు ఒక్కరు అని చెప్పట్లేదు, ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు మరి లావణ్య చేసిన తప్పులు నిజమే అయితే, ఇప్పుడు మీ శేఖర్ భాష అంటున్న మాటలు నిజమే అయితే, మరి లావణ్య తప్పులు కూడా బయటికి ఈజీగా పట్టుకునే అంత శక్తి కానీ వాళ్ళకి అంత టెక్నాలజీ కానీ పోలీస్ డిపార్ట్మెంట్కి లేదా? ఖచ్చితంగా ఉంది. మరి మీకు చెప్తాను విషయం ఏంటంటే, ఎంతసేపు లావణ్య చేసింది, మస్తాన్ ఇది కాదు, డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? ససాక్ష్యంగా చెప్తాను, ఊరికే నోటి మాట కాదు కదా. ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నిటికీ ఏదో నోటుకు వచ్చినట్టు ఆగేయడం కాదు కదా, ప్రూఫ్తో సహా చెప్తాను నేను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవిడ డ్రగ్స్ చేస్తుంది, డ్రగ్స్ అవతల వాళ్ళకి ఇస్తుంది అనడానికి ఫస్ట్ ప్రూఫ్లు ఏంటంటే మన దగ్గర అందుతున్నవి. ఈవిడ మీద ఫస్ట్ వరలక్ష్మి టిఫిన్స్లో పెట్టిన డ్రగ్స్ కేసు, దాంట్లో ఈవిడ మస్తాన్ సాయికి నేనే డ్రగ్స్ ఇస్తానన్నట్టుగా కూడా కన్ఫెషన్లో ఉండిందట. సో అలా మస్తాన్ సాయి, ఈవిడ, ఇంకా కొంతమంది అందరూ కూడా వరలక్ష్మి డ్రగ్స్ కేసులో నిందితులుగా ఉన్నారు. అది ఫస్ట్ కన్జ్యూమర్గా తీసుకున్న కేసు. తర్వాత ఆ కేసులో చాలాసార్లు పిలిచినా రాకపోయేసరికి ఈవిడ్ని పోలీసులు ట్రాక్ చేసి ఎక్కడుందో అని చెప్పి పట్టుకునేటప్పుడు, ఆ పట్టుకునే క్రమంలో లిటరల్లీ ఈవిడ దగ్గర రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినాయి డ్రగ్స్, మెత్ 5 గ్రాములు ఎంత కావాలని పెట్టారు అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఎస్, కావాలని పెడితే ఏమవుతుందంటే అమ్మా, సరే మీరు లగేజ్ ఓపెన్ చేయండి అన్నారు అనుకోండి, మీరేం చేస్తారు, మీ దగ్గర నిజంగా డ్రగ్స్ లేవు అని మీకు తెలిసింది, అప్పుడు మీరేం చేస్తారు, ఓపెన్ చేస్తారు, చూసుకోండి సార్ అంటే దాచారా అక్కడ. అప్పుడు ఓపెన్ చేసినప్పుడు నిజంగానే ఎవరన్నా సరే ఆవిడ ట్రైన్లో ప్రయాణిస్తున్నప్పుడు రాత్రిపూట ఆవిడకి తెలియకుండా జిప్ ఓపెన్ చేసి పెట్టేశారు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఓపెన్ చేసిన తర్వాత డ్రగ్స్ కనబడతాయి. సార్ ఏంటి సార్ నాకు తెలియదు అంటది, అంతే కదా. కానీ కావాలని ఎవడన్నా పెట్టాడు అనుకునేది కాదు అని చెప్పడానికి ప్రూఫ్ ఏంటంటే, ఓపెన్ చేయమంటే నేను ఓపెన్ చేయను, ఇప్పుడు కాదు అడ్డుపడిపోద్ది కంప్లీట్గా. ఎందుకు? సెక్యూరిటీ చెక్లో అడ్డుపడాల్సిన అవసరం ఉంది, నువ్వు దొంగ కాబట్టే నువ్వు అడ్డుపడ్డావు. అర్థమైందా మీకు? క్లియర్ కట్ ప్రూఫ్. ఓకే, ఇది రెండో కేసు. ఇలా ఈ డ్రగ్స్ ఈవిడికి అలవాటు ఉంది అనే విషయం. అలవాటు ఉంది అని వీడియో కూడా చూసాం కదా భాష గారు, లైవ్ లోనే వీడియో చూసాము. మీరు చెప్పడం ఏంటి, ఎవరు చెప్పేది ఏం లేదు. మరి పోలీసులు కూడా చూసారు కదా వీడియోని. మరి చూసినప్పుడు పోలీసులు ఎందుకు డ్రగ్స్ కేసులో లావణ్యని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేశారు కదమ్మా, 45 రోజులు చెంచల్ కూడా. అది ప్రీవియస్ లో ఇప్పుడు లేటెస్ట్ తను ఎవరైతే ఆరోపణలు చేసిందో, ఎవరి మీద అయితే చేసిందో, మరి ఇవన్నీ చేసిన క్రమంలోనే అది కూడా లేటెస్ట్ వీడియోనే. అదే ఇప్పుడు ఏంటంటే దాంట్లో బెయిల్ తీసుకొచ్చుకుంది, ఆ బెయిల్కి జనరల్ గా క్యాన్సిల్ చేయాలి, ఇటువంటివి మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అన్నప్పుడు. మరి ఏ అమ్మాయి కూడా ఎందుకు పెట్టట్లేదు, లావణ్య మీద లావణ్య చేసింది. మీకు ఇప్పుడు ఇక్కడ మీకు డ్రగ్స్ కనెక్షన్ అర్థమైంది కదా, లావణ్య డ్రగ్స్ చేస్తుంది అని మీకు అర్థమైంది, ఆవిడ మీద డ్రగ్స్ కేసులు ఉన్నాయని అర్థమైంది, ఆవిడ 45 రోజులు చెంచల్ కూడా జైలు ఊరికే పెట్టలేదని అర్థమైంది. ఇప్పుడు
ఈ డ్రగ్స్తో ఈవిడ ఏం చేస్తుంది అంటే ఈ డ్రగ్స్ అమ్మాయిలకి ఇస్తుంది అనే దానికి ప్రీతి సాక్ష్యం. ప్రీతి క్లియర్ కట్గా మన స్టూడియోలోనే వచ్చి చెప్పింది, ఇప్పుడు మీరు ఉన్నారో లేదు, చాలా క్లియర్ కట్గా నేను వచ్చిన రోజే నాకు ఇట్లా డ్రగ్స్ అలవాటు చేసింది, నా వీడియోలో ఇవన్నీ కూడా పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తుంది. సో ఈవిడ బ్లాక్మెయిల్ చేస్తుంది అనడానికి మరొక సాక్ష్యం ఏంటంటే ఈవిడ ఇప్పుడు కూడా అలాగే కొన్నాళ్ళ క్రితం కూడా ప్రీతి వచ్చినప్పుడు ఇదే వీడియోస్ని మీడియాలన్నింటిలో సర్క్యులేట్ చేసింది. సో నువ్వు బయటకు వచ్చావు చెప్పావు కాబట్టి నీ వీడియోలు నీ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అని ఆవిడ్ని బ్లాక్మెయిల్ చేస్తుంది అనడానికి కళ్ళ ముందు కనబడుతున్న సాక్ష్యం. సో డ్రగ్స్ అమ్మాయిలకి ఇస్తుంది, అమ్మాయిలు కనుక బయటకు వచ్చి ఇలా చెప్తే, లేకపోతే ఆ అమ్మాయి మాట ఇప్పుడు ప్రీతిని పలానా చోటకు పోవని ఉంటుంది, వెళ్ళలేదు, నీ అంత చూస్తా, నీవన్నీ బయట పెడతా. సో ఫస్ట్ చేసే పని ఏంటంటే మీడియా కన్నా రాకముందే వీళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి ఇవన్నీ వీడియోలు పంపించడం, అది కూడా చాలా తెలివిగా డైరెక్ట్గా పంపించడం, ఇవన్నీ కూడా వేరే ఈ డార్క్ వెబ్ వాటిలో అప్లోడ్ చేసి అక్కడి నుంచి పంపిస్తుంది. పంపించి ఇదిగో చూడండి మీ కూతురు ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని చెప్పి ఇది చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈవిడ ఇలా అమ్మాయిల్ని చేస్తున్నప్పుడు రెండు రకాలుగా, మామూలుగా అమ్మాయిలు పరిచయం చేసుకొని వాళ్ళతో ఇలా చేయడం ఒకటి, రెండోది అబ్బాయిల్ని పరిచయం చేసుకున్నప్పుడు అది నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే తీసుకురా సరదాగా కూర్చుంటాం పార్టీ చేసుకుంటాం అని చెప్పి వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే మెల్లగా ఆవిడని ఎట్టకు దీంట్లో దింపుతూ వాడి మీద లేనిపోని చాడీలన్నీ చెప్తుంది, వాడి మీద దీనికి దీని మీద వాడికి ఇద్దరికి చెప్పి ఇద్దరి మధ్య పొలాలు పెడుతుంది. ఎందుకు దాంట్లో ఈవిడికి వచ్చే లాభం ఏంటంటే ఒక లవ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని ఇట్లా పంపించాలి అంటే ఈజీ కాదు, ప్రేమలో ఉన్నప్పుడు వెళ్ళదు, వాడితో విడిపోయి బ్రేకప్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈవిడ ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళడానికి ఈజీ అయిపోతుంది. సో బేసికల్లీ వాళ్ళిద్దరు ఇప్పుడు ప్రీతి ఉదయ్ మధ్య చిచ్చు పెట్టిన, మస్తాన్ సాయి అండ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ మధ్య చిచ్చు పెట్టిన, లేకపోతే ఇలా మనం తీసుకుంటే చాలామందే ఉన్నారు ఈ లిస్టులో, అలా చిచ్చు పెట్టి వాళ్ళని విడదీసి ఈ అమ్మాయిని సింగిల్ చేసి ఆ సింగిల్ వాళ్ళని ఇలా వాడుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలా ప్రీతి కంప్లైంట్ మీరు విన్నారు, ప్రీతి డైరెక్ట్గా లైవ్కి వచ్చి చెప్పింది, అందరు అమ్మాయిలు డైరెక్ట్గా వచ్చి కూర్చొని మాట్లాడేంత ధైర్యం కూడా ఉండదు కదా, అమ్మాయి డైరెక్ట్గా బాగానే చెప్పింది అన్ని. బట్ అలాగే ప్రీతితో పాటు ఇంకొక అమ్మాయి లిటరల్లీ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఆవిడ హవా నడుస్తుందని చెప్పి మనం అందరం అనుకుంటున్నాం ఇప్పట్లో, ఆ పోలీస్ స్టేషన్లో తెలియక కంప్లైంట్ ఇచ్చింది, నార్సింగ్ పోలీస్ స్టేషన్. సో ఇచ్చినప్పుడు ఆవిడ కంప్లైంట్ సరే తీసుకున్నారు, ఎఫ్ఐఆర్ అయింది, గట్టిగా సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి, కానీ మెల్లగా దాని ఇన్వెస్టిగేషన్ అలా ఇది చేసుకుంటూ నీరు గడుచుకుంటూ వచ్చారు. ఎందుకంటే మనం చూసాం సంబంధాలు ఎట్లా ఉంటాయి, నేను గోడ దూకొస్తా, మీ ఫామ్ హౌస్కి వస్తా, నేను గలీజ్ దాన్ని నేను రెచ్చగొడతా, నాకు కసి, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతుంది కదా. అండ్ ఇంకోటి ఈ మధ్యకాలంలో ఆ వీడియో వచ్చి అది ఎంక్వైరీకి వెళ్ళి పాపం ఆయన ట్రాన్స్ఫర్ కూడా చేసి, ఆయన చేసింది ఏం లేదు పాపం, ఆయన ఏదో మాట్లాడాడు, బట్ వాట్ ఎవర్. కాకపోతే అంత అది చేసిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చేసి ఇంకో వీడియో చూపిస్తుంది, ఏంటి ఇది చూడండి, ఈ వీడియో పక్కన మస్తాన్ సాయి ఉంటాడు అని ఒక చిన్న బొమ్మ వేసి దాంట్లో మస్తాన్ సాయి ఇది పెడుతుంది అనమాట. ఇది ఎంతసేపు చేయడం, ఎవడైనా సరే ఒక చిన్న స్క్వేర్ పెట్టి దాంట్లో ఏ ఎడిటర్ అయినా చేసేస్తాడు. నిజానికి ఎక్కడ ఉంటుంది, ఇది దీని మీద ఉంటుంది. ఒకవేళ మనం మాట్లాడితే వాట్సాప్ కాల్ కానీ ఏదైనా మాట్లాడితే, ఈ ఫోన్లో మీరు ఉన్నారనుకోండి, అవతల వాడు ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు, ఇక్కడెక్కడ ఉంటాడా, ఆవిడ చూపించే వీడియో గమనించండి, ఇట్లా వీడియో ఉంటుంది, ఇక్కడెక్కడో పక్కన మస్తాన్ సాయి ఉంటుంది, నేను మస్తాన్ సాయితో మాట్లాడుతున్నాను, ఈయనతో పక్కన ఏదో ఇంకో లైన్లో ఉన్నాను, ఏదో కవరప్ స్టోరీస్, పిల్లడికి కూడా అర్థమైపోద్ది. సరే ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇప్పుడు ఇంత దారుణంగా ఈ అమ్మాయిలందరినీ కూడా రచ్చకీడుస్తూ తన పబ్బం గడుపుకుంటుంది, ఎవడు కూడా ఏమనట్లేదు అనుకుంటున్నారు. కానీ ఏంటంటే కొన్నిసార్లు స్లోగా వస్తుంది పాపాలు పండే టైం. ఇప్పుడు ఏం చేశారు, మస్తాన్ సాయి కామాంధుడు, వాడు 800 మంది 900 మంది అమ్మాయిలు అని చెప్పారు కదా, అందరితో మీడియా వాళ్ళందరితో ఇట్లాగే రాయించింది. అంటే కొంతమంది దిగజారుడు మీడియా వాళ్ళు ఈవిడ డ్రగ్స్ కి బానిసలు ఈవిడ ఇచ్చే పార్టీలకి, 800-1500 అబద్ధం కదా, ఉన్న దగ్గర 3-4 అమ్మాయిలు. మీకు తెలియక మీ నోటితోనే మీరు 1000 మంది అమ్మాయిలు అన్నారు, మీకు తెలుసు మల్టిపుల్ గా 3 వారాల క్రితం ఆ న్యూస్లు అన్ని చూసి మీరు కూడా 1000 మంది అనుకున్నారు. అవును, 600 అయితే అన్నారు, బట్ మీరు 6,000 చేశారు. ఎవరికి తెలీదు, ఎవడో ఒకటి రాస్తాడు, అది అంత నిజమే అనుకుని మనం మాట్లాడేస్తాం. కానీ పోలీసులు ఏం చేశారు, తర్వాత మస్తాన్ సాయి రిమాండ్ నుంచి పట్టుకొచ్చి కస్టడీలో కూర్చోబెట్టి వాడి హార్డ్ డిస్క్ ఓపెన్ చేసి ప్రతి ఫోల్డర్ 30 ప్రతిదీ అడిగారు. చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళ ఆవిడ వీడియోస్ ఉన్నాయి, వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు ఏవైతే సర్క్యులేట్ చేస్తుంది ఈ అమ్మాయి, వాళ్ళ ఆవిడతో విడిపోయాడు, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో ఉన్నాడు కొన్నాళ్ళు, ఆవిడతో విడిపోయాడు, ఈవిడ పుణ్యం అది కూడా. సో ఇలా ఒక 3-4 ఉన్నాయి. రేపట్లో సన్సివర్ సీన్ గడికి కూడా 4-5 ఉంటారు. బట్
నేను రైటా తప్ప అనేది వాళ్ళ పర్సనల్ అది. అసలు వీడియోలో ఈ రికార్డింగ్స్ అన్ని వాంటెడ్లీ ఎవరు రికార్డ్ చేసుకోరు భాష గారు. నిజానికైతే ఎవరు కావాలని చేయరు. కానీ ఉంటారమ్మా, అన్ని రకాల మనుషులు ఉంటారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏదో మధుర ఒక స్మృతులు క్రైమ్ చేస్తుంటే ఎంత పగడ్బందీగా భయపడుతూ చాలా డెలికేట్ గా ఉంటారు. అంటే ప్రొటెక్షన్ వాళ్ళు తీసుకుంటారు. ఇలా ఎట్టి మీకు పరిస్థితి అసలు మీరు బయటపడద్దు అని. గమనించాలంటే నేను చెప్తా, ఈ పిచ్చి ఎలా అలాంటి ప్రతి పెరిగిపోయిందంటే, ఒక్క ఆడియో వచ్చింది, ప్రతి ఒక్క వీడియో బయటకు వచ్చింది అంటే ఏదో ట్రేస్ అంటే ఏమైనా అంటే కాల్ రికార్డింగ్స్ ని ఎలా బయటకు మీరు ఈ తెచ్చారో మధ్య నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న సెటైర్ అనుకోండి, లేకపోతే ఏమని అనుకోండి. ఒకప్పుడు పెళ్లిళ్ళు ఎట్లా ఉండేవంటే, సరే పద్ధతిగా అమ్మాయి సిగ్గుపడుతూ అట్లా కూర్చోడు. ఇప్పుడు పెళ్లికి ముందు ప్రీ వెడ్ షూటింగ్ చేస్తున్నారు. అక్కడ పెళ్లి జరుగుతుందా లేకపోతే ఇంకేం జరుగుతుందా అంత దారుణంగా చేసుకుంటున్నారు వాళ్ళు. అది ప్రీ వెడ్ షూట్ అట. అక్కడే ముద్దులు పెట్టేసుకుంటున్నారు, అక్కడే సగం. ఇది డైరెక్ట్గా పెట్టి చేస్తే అదో రకం. ఇలాంటివి పెరిగిపోతున్నాయి సొసైటీలో, ఈ జాడ్యాలన్నీ పెరిగిపోతున్నాయి. సరే అది వాళ్ళ పర్సనల్ చేసి నువ్వు ఎందుకు చేస్తారో అని మనం అడగడానికి లేదు కదా. ఆ అమ్మాయిలు కూడా ఒప్పుకున్నారు కదా భాష. వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు కూడా అనుకుంటే మా ఇష్టంతో మేము తీసుకున్నాం, ఇది మా ప్రైవేట్ అని చెప్పేస్తున్నారు. పర్సనల్ ప్రైవేట్ చాయిస్ అది. దాన్ని తప్పు అంటావో రైట్ అంటావో, వాళ్ళ పైత్యం అంటావో, లేకపోతే పర్వర్షన్ అంటావో, ఏమంటావో నీ ఇష్టం, నీ అభిప్రాయం నీది. కానీ అది నేరము ఘోరం అనడానికి మన దగ్గర ఏమీ లా లేదు దానికి. అలాంటివి చేయకూడదు, తప్పు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవచ్చు, కానీ వాళ్ళిద్దరు పర్సనల్గా అలాంటి వీడియోలన్నీ రికార్డ్ చేసుకోకూడదు అని ఏ చట్టం లేదు. వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు. ఎప్పుడో ముసలాళ్ళు అయిపోయిన తర్వాత మన గత స్మృతులను చెప్పి తలుచుకోవడానికో లేకపోతే దీనికి పెట్టుకొని ఉంటారు. వాట్ ఎవర్ ఈస్ ద రీజన్, అది నన్ ఆఫ్ అవర్ బిజినెస్. కానీ అది నువ్వు పట్టుకొచ్చి, వాళ్ళ రికార్డింగ్ లేవు నువ్వు పట్టుకొచ్చి, ఎవరో మొగుడు పెళ్ళాలు ఏదో చేసుకుంటుంటే అవి పట్టుకొచ్చి, ఇది చూడండి వీడు ఎట్లా చేస్తున్నాడు, వీడు రికార్డ్ చేసుకుంటాడు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ చావు వాళ్ళు వస్తారు. అది నువ్వు పట్టుకొచ్చి వీడిని ఏదో బూచిగా చూపించి 800 మంది అని చెప్పి వేయించి కట్ చేస్తే 6 మంది అని వచ్చారు. సో ఇప్పుడు ఇలాంటి దుష్ప్రచారం ఏదైతే జరుగుతుందో గత కొన్నాళ్ళుగా, ఆ దుష్ప్రచారానికి చెక్ పెట్టడానికి ఏం చేశారంటే, మస్తాన్ సాయి వాళ్ళ నాన్న, ఇంకా వాళ్ళ లాయర్, అసలు లావణ్య అమ్మ నాన్న ఎప్పుడు బయటకు వచ్చి ఏం మాట్లాడరు అసలు ఏంటి. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే, లావణ్య వాళ్ళ మమ్మీని కూడా నాకు డబ్బులు అని చెప్పేసి కావాలి, ఇవ్వాలి, ఇస్తావా లేదా అని సొంత తల్లిదండ్రులను కూడా బెదిరించిన వీడియో చూసాం, ఆడియోస్ చూసాం. అది నిజమేనా? నిజమేనా అంటే ఇంకా మనకు కనబడేది అది. అయ్యో భాష గారి దగ్గర అన్ని ఆధారాలు కాదు. అంటే గొప్ప విషయం ఏంటంటే, ఇది ఫేక్ ఆడియో అని ఆవిడేమి అనలా. అవునండి మేము ఎట్లాగే మాట్లాడుకుంటాం అంటది. మా అమ్మని నేను తిట్టుకుంటే మీకేంట్రా అంటది. సిమిలర్లీ ఇప్పుడు మేమిద్దరం వీడియో రికార్డ్ చేసుకుంటే నీకేంట్రా అని చెప్పి వాళ్ళు అడగచ్చు కదా. ఇప్పుడు కలిసారా వాళ్ళ అమ్మ నాన్న, ఇప్పుడు మాట్లాడారా, చూసారా? లేదు, నాకు పాపం వాళ్ళ అమ్మ నాన్న చూస్తే కూడా జాలేస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లోనే ఉంటారా వాళ్ళు? అసలు లేదు, ఇస్నాపూర్లో ఎక్కడ ఉంటారు వాళ్ళు. ఇస్నాపూర్లో చిన్న బడ్డీ కొట్టు. వాళ్ళు ఏం చెప్పరా ఈ అమ్మాయి మీడియా ముందుకు వచ్చి ఇలా హల్చల్ చేస్తుంది? ఒక్క మాట, అమ్మ గంజాయి తాకు, గంజాయి జీవితం పాడు చేసుకుంటామని వాళ్ళ అమ్మ ఒక్క మాట చెప్పి అంది. సో ఆవిడ అంత అంత రెస్పెక్ట్ ఉన్న తర్వాత ఏ తల్లిదండ్రులైనా ఏం చెప్తాం, మా చావు మీద వస్తాం అంటుంది. కానీ అన్నిట్లో భాష గారే బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు భాషను టార్గెట్ చేస్తున్నారు అనుకుంటున్నారు అందరూ. మరి భాషను టార్గెట్ చేస్తారా? భాష ఏమన్నా దాంట్లో పాత్ర ఉందంటారా? అదే ఇప్పుడు ఏంటంటే, ఉన్నమాట అంటే ఊరికి ఎక్కువ అని. ఇప్పుడు ఇలాంటి సాక్ష్యాలు నాకు ఎవడెవడో ఎక్కడి నుంచో పంపిస్తాడు. మస్తాన్ సాయి పంపించవచ్చు, లేకపోతే ఇంకోటెవడో ఇస్నాపూర్లో వాళ్ళు కూడా కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక పొలిటీషియన్ కూడా ఎట్లా చేసిందని ఏవో చెప్తుంటారు. చెప్పినప్పుడు పంపిస్తారు. పంపించినప్పుడు కొన్ని సాక్ష్యాలు నిజాలు వాట్ ఎవర్. అలాగే ఎఫ్ఐఆర్, మస్తాన్ సాయి ఎఫ్ఐఆర్ పట్టాపురంలో రేప్ కేసు పెట్టింది, ఎవరికి తెలియకుండా దాచిపెట్టింది కదా. ఇవన్నీ తీసుకొచ్చి మనం అడుగుతున్నాం, ఏంటమ్మా ఇది అని అడిగినప్పుడు దాన్ని అయితే అవును, లేకపోతే కాదు, లేకపోతే ఇది ఎందుకు చేశాను, ఇది నువ్వు చెప్పుకోవాలి. దాన్ని నేను టార్గెట్ చేసేసాను, లేకపోతే ఇంకోటి అంటే, ఇప్పుడు నీ వర్షనే ప్రపంచం వినాలని ఏం లేదు కదా, అవతల వాళ్ళ వర్షం కూడా వినాలి కదా. అదే కదా మీడియా అంటే. అవతల ప్రీతి ఏమనుకుంటుందో, లేకపోతే మస్తాన్ సాయి ఏమనుకుంటున్నాడో, లేదు వాళ్ళందరూ చెడ్డవాళ్ళండి, వాళ్ళ గురించి మీరు అసలు మాట్లాడకూడదండి అంటే ఎట్లా? కానీ ప్రీతి వచ్చిన తర్వాత లావణ్య మొత్తం కాంప్రమైజ్ అయినట్టుగా కనిపిస్తుంది మీడియా ముందు అందరికీ కూడా. సారీ రాజ్ తరుణ్ అని చెప్తూ ఉంది, నేను చేసిందంతా తప్పే, నిజానికి నాకు ప్రాణహాని ఉంది, ఇప్పుడు నన్ను ఎవరు ఎలాంటి ఒక హత్యతో అంటే హత్య చేస్తారేమో అని భయంతో ఉన్నా, నేను ఎక్కడి నుంచి ఎవరు వస్తారో తెలియట్లేదని అంటుంది. అంటే మనం చేసే తప్పులకి వచ్చే గిల్టీ ఫీలింగ్ అనమాట. ఇంతమందిని అమ్మాయిని బజార్లకి ఇడిస్తే వాళ్ళ అన్నలో లేకపోతే వాళ్ళు ఎవరో ఊరుకుంటారా? అసలు లావణ్య ఈ పెట్టే కేసులకి చెక్ పడాలి అంటే ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుంది? అసలు ఏంటి లావణ్య పెట్టే కేసులకి చెక్ పడాలి అంటే విచిత్రం గమనించండి. 8 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి ఆవిడ పేరు మీద. 8. ఈ 8 ఎఫ్ఐఆర్లు ఉన్న మనిషి, అందులో డ్రగ్ కేసులు, బ్లాక్మెయిలింగ్ కేసులు, ఎక్స్టార్షన్ కేసులు, ఇళ్ల మీదకి వెళ్ళి గొడవలు దాడి చేసిన కేసులు, నన్ను చంపడానికి ప్లాన్ చేసిన కేసులు, ఇన్ని కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు పెట్టుకున్న ఈ మహామహిళ ఇంకా వెళ్ళి కేసులు పెట్టగలుగుతోంది అంటే అది
పోలీస్ వాళ్ళ ఔదార్యం. పోలీసులు అంటే ఒక్కళ్ళు కాదు కదా మాస్టర్ గారు. వెళ్ళి స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టగానే ఇలా కేసు అవుతుంది. ఎందుకంటే ఇదే మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం అని చెప్పి సెప్టెంబర్ 2023లో కేసు పెట్టింది. కట్ చేస్తే అదే అమ్మాయి అదే నార్సింగ్ పిఎస్లో 2024 జూలైలో, అంటే 9 నెలలు కూడా తిరక్క ముందే, నేను రాజును ప్రేమించుకున్నాం, వాడిని పెళ్లి చేసుకున్నాను నేను అని చెప్పి 12 ఏళ్ళ రిలేషన్ చెప్తుంది. అంటే అదే స్టేషన్లో కరెక్ట్గా 9 నెలల క్రితం ఇచ్చిన కంప్లైంట్ ఇది. అంటే స్టేషన్లో పోలీసులు మోసం చేస్తుందా, వాళ్ళు చూసుకోరా, లేకపోతే ఏది లావణ్య ఇచ్చినా కంప్లైంట్ పెట్టేస్తారా? ఇదే మస్తాన్ సాయి మీద ఇప్పటికీ ఇదే తరహా కేసులు 3 పెట్టింది. వీడు వేధిస్తున్నాడని ఇక్కడ పెట్టింది, పట్టాపురంలో రేప్ చేశాడు, నన్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడని పెట్టింది, మళ్ళీ మొన్న హత్య చేయడానికి ప్రయత్నిస్తాడని చెప్పి ఇదే కేసులు పెడుతూనే ఉంది. నార్సింగ్ పోలీసులు తీసుకుంటూనే ఉన్నారు. సరే, ఏ వాళ్ళ రూల్స్ ఏవో ఉంటాయి, 100కి ఫోన్ చేసింది, ఆ టైంలో ఏదో జరిగింది, ఏదో చూపించారు, బట్ వాట్ ఎవర్. కానీ రాజధాని మీద పెట్టిన కేసు చాలా క్లియర్ కట్గా నీ పోలీస్ స్టేషన్లోనే ఉంది కదా. 9 నెలల క్రితం వాడు నాకు పెళ్లి చేసుకుందామని, ఏ అమ్మాయి అయినా సరే ఒకరిని పెళ్లి చేసుకుందామని ఎప్పుడు అనుకుంటుంది? పెళ్లి కాకపోతేనే కదా. మరి అలాంటి అమ్మాయి నాకు రాజధానికి పెళ్ళి 12 ఏళ్ళు అయింది, లేకపోతే ఇది పెడితే కనీసం అడగాలి కదా. ఏది పెడితే అది తీసేసుకోవడం. డ్రగ్ పెడ్లర్ అని తెలుసు, 45 రోజులు చెంచల్గూడలో ఉంచి వచ్చింది తెలుసు. ఇన్ని ఉన్నా సరే లావణ్య గారు వెళ్ళి పోలీస్ స్టేషన్లో మొన్న నా మీద సృష్టివర్మతో కంప్లైంట్ ఇప్పించడానికి వెళ్ళినప్పుడు ఇలా కుక్క పిల్లని వేసుకొని ఇలా కాళ్ళు ఒప్పుకుంటూ సార్ అని చెప్పి మాట్లాడుకుంటుంది. ఇంత నేర చరిత్ర ఉన్న వాళ్ళని కూడా అంత గౌరవించగలిగే మన పోలీసుల ఔదార్యాన్ని నిజంగా మనం మెచ్చుకోవాలి. మరి ఒక అమ్మాయి మీడియా ముందుకి పోలీసులకి వచ్చి అంత ధైర్యంగా చెప్తుందంటే ఆ మాత్రం రెస్పెక్ట్ ఇస్తున్నారు మరి పోలీసులు. అదే మరి ప్రీతి అమ్మాయి కదా, ఇదే ప్రీతి అక్కడికి వెళ్ళి సార్ నా కేసు తీసుకోండి, నన్ను ఇంత దారుణంగా, చిన్న పిల్లమ్మ, ఈ అమ్మాయికి 32 ఏళ్ళు, ఆ అమ్మాయికి 21 ఏళ్ళు, ఈ అమ్మాయికి అలవాటు చేసిందని చెప్తుంది. మళ్ళీ క్లియర్ కట్గా ఆ అమ్మాయి ఏదో ఫ్రెండ్ ఉదయ్ అనే అబ్బాయి తమ్ముడు అని పిలుస్తూ ఉంటుంది, వాడు నా గర్ల్ ఫ్రెండ్ని తీసుకొస్తా అంటే సరే తీసుకురా అని చెప్పి అర్థమైపోయి ఒక అమ్మాయి దొరికింది, మెల్లగా డ్రగ్ చేద్దాం దింపుదాం అని చెప్పి ఆ అమ్మాయి చేసిందంతా చెప్పుకుందాం అని చెప్పి వస్తే కనీసం కేసు లేదు. నీ కళ్ళ ముందు 9 నెలల క్రితం వాడి మీద నా మొగుడని ఇచ్చి 9 నెలల తర్వాత వీడి మొగుడని ఇస్తే తీసేసుకుంటాం. ఈ అమ్మాయి అన్నీ పెట్టుకొని వచ్చి ఆవిడ గోరు వెళ్ళబుచ్చుకుంటే కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు. సో అదే అంటున్నాను, ఇప్పుడు అమ్మాయి అంటే సరే ఎన్ని కేసులు పెట్టినా సరే అమ్మాయి కాబట్టి మేము కేసులు తీసుకుంటాం అని చెప్పి అంటారా? 8 ఎఫ్ఐఆర్లు ఉన్నా సరే, డ్రగ్ కేసులు ఉన్నా సరే, ఎక్స్టార్షను, బ్లాక్మెయిల్, మనుషులను కొట్టి చంపించేసే కుట్రలు ఇన్ని ఉన్నా సరే ఆవిడ కేసులు మీరు తీసుకుంటారు. అండ్ ఆవిడ కేసులు తీసుకోకపోతే ఎవరో ఒకరిని తీసుకొచ్చి కూడా పెట్టేస్తుంది చక్కగా. ఎంత అద్భుతంగా నడుస్తుంది చూడండి. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న స్టేటస్ చెప్తాను మీకు. వీళ్ళ వెళ్ళి ఇట్లా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారండి. అక్కడ 6 మందిని ఉంటే 60 మందిని ఒకడు, 6,000 మందిని ఒకడు ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు. మనకి తెలియక మీడియాలో మనం కూడా చెప్పాం. సో ఇప్పుడు ఇది కొంతమంది మాత్రమే అమ్మా. అంటే తప్పుడు నిందేసేస్తాం, అది తప్పు అని తెలిసినప్పుడు లేదండి పొరపాటున చేసాం, లేకపోతే అలా తప్పుడు ప్రచారం, లేకపోతే లావణ్య చెప్పింది నిజం కాదు, ఇవాళ వచ్చిన రిపోర్ట్ అని ఎంతమంది నిజం చూపిస్తున్నారు. దాన్ని కూడా 6 మంది అని చెప్పరు, 200 వీడియోలు. అవును 200 కాకపోతే మరి ప్రతి ఒక్కరి ఫోన్లో 200 కాకపోతే 2000 వీడియోలు ఉంటాయి. అంటే వీడియోసే ఆ అమ్మాయిలవి 200 రకాలుగా తీసుకున్నారు, ఉన్నది 6 మంది అమ్మాయిలు అనుకోవచ్చు కదా. మీకు రిపోర్ట్ పంపిస్తాను, మీరు క్లియర్ కట్గా చూడండి. 6 మంది అమ్మాయిలవే వీడియోలు ఉన్నాయి, ఒక్కొక్కరు 3 4 ఉన్నాయి. సో బేసికలీ ఎన్నున్నా ఈ పాటికి ఆవిడ అన్ని రిలీజ్ చేసేది, మనకి సర్క్యులేట్ అవుతున్నవే అవి. ఆ 3 అమ్మాయిలవే అటు ఇటు తిప్పి అవే ఇస్తున్నారు తప్ప ఇంకా వేరే ఏమీ లేవు. మిగతావేవో డ్రగ్ పార్టీలు చేసుకున్నట్టు, డ్యాన్స్లు వేసుకుంటున్నట్టు, లేకపోతే ఏవో వీడియో కాల్స్ చేసుకుంటున్నట్టు. సో ప్రతి ఒక్కరికి ఈయన డ్రగ్స్ ఇచ్చి ఇలా చేపిస్తున్నాడంటే వీడియో కాల్లో అమ్మాయికి ఇక్కడి నుంచి డిసిషన్ చెప్పి ఇంజక్షన్ కొడితే అక్కడ అమ్మాయికి డ్రగ్ వెళ్ళిపోద్దా? కాదు కదా. ఇవాళ రేపట్లో ఈ వర్క్ ఫ్రమ్ దాని ఏమంటారంటే హోమ్ డెలివరీ లాగా, హోమ్ డెలివరీ కాదు, ఇంతకుముందు మన షాపులకి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు అవే మన ఇంటికి వస్తున్నట్టుగా కొంతమంది ఇది మొదలెట్టారు కదా. ఇప్పుడు డిజిటల్ కూడా AI కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఇలాంటివన్నీ సృష్టిస్తున్నారు కదా. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పండి, ఒరిజినలే. కాకపోతే వీళ్ళు ఏంటంటే 500కి 1000 రూపాయలకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో కొంచెం ఎక్స్పోజ్ చేస్తూ అలా కాల్స్ చేసి వీళ్ళని కాస్త ఎంటర్టైన్. ఇదంతా అయితే కొనసాగుతూనే ఉంటది అనుకుంటాం. ఈ వీడియోస్ కొన్ని ఉన్నాయి, ఇవి అవి, బట్ అవి పక్కన పెడితే ఇవి మెయిన్. ఈ 3 అమ్మాయిలు 4 అమ్మాయిలు
ఈ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ 6 మందిని 60,000 మందిని చేసి లేకపోతే అంతమందిని చేశారు కదా, దాని మీద కేసు వేశారు. రైట్, కోర్టు తీసుకుంది. ఈ అసలు మస్తాన్ సాయి విషయం కూడా కాదు, మస్తాన్ సాయి కన్నా దారుణంగా అమ్మాయిల్ని బయటికి లాగి, మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ అదే, అమ్మాయిల్ని కావాలని బదనాం చేయడానికి చేస్తున్నారనేది అక్కడ కోర్టులో నిన్నే హైకోర్టులో ప్రస్తావనకు వచ్చింది. జడ్జి గారు మాట్లాడారు, జడ్జి గారు వాదనలన్నీ విన్నారు. అప్పుడు ఈవిడ తరపు నుంచి కూడా ఒక లాయర్ వెళ్ళి, లేదు వీడి గురించి మన జనాలకు తెలియాలి, ఇటువంటి నీచుడు నికృష్టుడు, వాడు 800 మంది ఇది చేశాడు అంటే 800 ఎక్కడ ఉందండి, 6 మందే కదా కస్టడీలో ఉందని ఆయన వాదిచ్చారు. ఒక అవును సార్ చూసుకున్నారు జడ్జి, అవును 6 మరి 800 అంటారంటే, అది కాదు సార్ వాడి మీద 5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి సార్, 5 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వాడి మీద, ఎంత క్రూరుడు అంటే, అవునా ఏం ఎఫ్ఐఆర్లు ఉన్నాయండి అతని మీద అంటే, అందులో 3 లావణ్య పెట్టిన కేసులు. గుంటూరులో రేపు చేశాడు, గుంటూరులో హత్యా ప్రయత్నం చేశాడు, ఇక్కడ హత్యా ప్రయత్నం చేశాడు, మొన్నటి కేసు, మధ్యలో ఇతను నన్ను వేధిస్తున్నాడు అని చెప్పి పెట్టిన కేసు. ఈ 3 ఈవిడ పెట్టిన కేసులే సార్. మిగతా 2 కేసులు ఏంటంటే, మిగతా 2 డ్రగ్స్ కేసులు అండి. ఒకటి వరలక్ష్మి డిఫెన్స్లో లావణ్య అయినా కలిసి చేసిన కేసు, ఇంకొకటేమో ఇది చాలా చివరి ఎఫ్ఐఆర్ చాలా కీలకం అండి. మీరు అది విన్నారో లేదో, ఆ కాల్ రికార్డులో ఈవిడ అంటా ఉంటుంది, ఒక పోలీసు ఆయనతోనో లేకపోతే ఎవరో మరి, వాళ్ళ దర్గాలో మనం తీసుకెళ్ళి డ్రగ్స్ పెడదాం అంటే ఎలా అమ్మా, పెద్ద గొడవ అయిపోతుంది కదా, అది రిలీజియస్ ప్లేస్, చాలా పెద్ద రచ్చ అయిపోతుంది, అట్లాంటి పనులు చేయకూడదంటే, లేదు సార్ ఎంతోమంది భక్తులు వెళ్తుంటారు కదా, ఎవడో ఒకటి తేలి పెట్టించిన పెద్ద విషయం కాదు మనకి అని చెప్తుంది. సో ఆవిడ అది కూడా కాన్స్పైర్ చేసి ఉండొచ్చు ఆ కేసులో కూడా, ఎందుకంటే ఆ లాస్ట్ ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది కూడా మస్తాన్ సాయిని గుంటూరు దర్గా దగ్గర పట్టుకున్నారు. సో ఈ 5 కేసులు ఈవిడ పెట్టించింది. మీరు గమనిస్తే మనం టీవీలో మస్తాన్ సాయి ఏ రోజైతే కరాటి కళ్యాణ్ గారితో మాట్లాడుతూ మొత్తం ఈవిడ గురించి చెప్పేశాడు, ఆ నెక్స్ట్ రోజే ఆయన అరెస్ట్ అయిపోతాడు. అది జరిగింది 5వ ఎఫ్ఐఆర్. సో ఈ 5 కేసులు మాత్రమే ఉన్నాయి. ఈ 5 కేసులు కేవలం లావణ్య ఇనిషియేట్ చేసిన కేసులే. అది దీంట్లో అది అర్థమైపోయింది అక్కడ జడ్జి గారికి కూడా. సో వెంటనే ఓకే డన్, ఆయన ఆర్డర్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది, గ్యాగ్ ఆర్డర్ ఏది ఇచ్చారు, ఇక నుంచి ఎటువంటి ఇతనికి సంబంధించి డిఫేమ్ చేస్తున్నట్టుగా ఎటువంటివి కూడా సర్క్యులేట్ చేయకండి తెలియదాకా అని చెప్పి ఇచ్చారు. సో సరే, నేను అనుకునేది ఏంటంటే అతని గురించి లేకపోతే ఇంకోటి గురించి, బట్ ఈ అమ్మాయిలు అయితే సేవ్ అవుతారు ఫస్ట్. ఈ 3-4 అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బతుకులు బజార్కి ఇచ్చి చేస్తున్నారు కదా, అది అట్లీస్ట్ నాకు అదైతే. సో ఒక మాటగా లావణ్య పెట్టిన కేసులన్నిటికీ చెక్ పడాలంటే ఒక్క సెంటెన్స్ లో లాగ్ లేకుండా ఒక మాట చెప్పండి, ఎలా చెక్ పెట్టొచ్చు? మనం కాదు, మా పోలీసులు కదా, నేనేం చేస్తాను మీరేం చేస్తారు, పోలీసులు చేయాలి కదా. పోలీసులు కళ్ళ ముందు ఇన్ని కనబడుతుంది, ఇన్ని అరాచకాలు చేస్తూ అందరు అమ్మాయిల బజార్లు జీవితాలను బజార్కి ఇడుస్తూ ఇంత చేస్తుంటే చేష్టలుడికి చూస్తున్నప్పుడు ఏం చేయాలి? అమ్మాయిలు కంప్లైంట్ ఇచ్చున్నారు, ఆ కంప్లైంట్లు తీసుకోండి, ఎంక్వైరీ చేయండి. ఈ అమ్మాయి ఎవరెవరికి పంపించింది, చిన్న పిల్లవాడికి కూడా తెలుసు ఈ అమ్మాయి అందరికీ పంపిస్తుందని, ఎంక్వైరీ చేయండి, ఇది తప్పు. సో లావణ్య బయటకు వచ్చి పోలీసులకు కంప్లైంట్ ఇస్తూనే ఉంటారు, ఆమె ఇస్తూనే ఉంటది, పోలీసులు పెడుతూనే ఉంటారు, ఇదంతా నడుస్తూనే ఉంటుంది. ఇదానికి చెక్ పడాలి అంటే ఇప్పటికైనా లావణ్యని పట్టుకుని కూర్చోబెడితేనే ఏంటి అనేది, వాట్ ఈజ్ వాట్ అనేది ఎంక్వైరీ సరిగ్గా సాగిస్తే అందరూ కూర్చోబెట్టాలి. ఇప్పుడు ఆమె ఎవరి మీద పెడుతుందో వాళ్ళు కూర్చోవాలి, లావణ్య కూర్చోవాలి. ఇప్పుడు మీరు అందరూ ఎవరి పాత్రలు కూర్చున్నాడు కదా, కూర్చున్నప్పుడు ఎక్కడ తేలట్లేదు, కేసులు పెడుతున్నారు. ఆయన ఆ అబ్బాయి హార్డ్ డిస్క్ తీసుకున్నారు, మొత్తం తీసుకుని అడిగారు కదా, మరి అట్లాగే ఈఎంఐని కూడా తీసుకొని ఈఎంఐ గ్యాడ్జెట్స్ అన్ని తీసుకొని మొత్తం దీంట్లో అసలు ఏముంది అని అడగాలి కదా. అది ఈ అమ్మాయి కూర్చోవట్లేదు కదా, మరి అమ్మాయిని కూర్చోబెడుతున్నారా కూర్చోబెట్టట్లేదా, అమ్మాయి కూర్చోండి అంటుందా, మరి ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియట్లేదు. మీడియాకి ఏంటి, పోలీసులు ఏ చెప్తున్నారా మేము చూపిస్తున్నాం, మాట్లాడుతున్నాం, మేము అడుగుతున్నాం కదా. చెక్ ఎప్పుడు పడుతుందంటే నేను చెప్తున్నాను కదా, ఈ 800 మంది అమ్మాయిల ఫోటోలు వీడియోలు ఈఎంఐ దగ్గర పెట్టుకొని ఇవాళ మీడియాకి, ఇప్పుడు మస్తాన్ సాయి కస్టడీలో ఉన్నాడు కదా, వాడు కాదు కదా ఇచ్చేది, ఈఎంఐ కదా ఇస్తుంది ఫోటోలు. మరి ఈఎంఐ ఫోటోలు ఇస్తున్నప్పుడు ఈఎంఐ వీళ్ళందరినీ బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఈఎంఐకే ఉంది కదా. సో ఇంత బ్లాక్మెయిల్ చేస్తున్న అమ్మాయిని ఎందుకు వదిలేస్తున్నారు పోలీసులు? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది, ఈ అమ్మాయి పెట్టిన ఎఫ్ఐఆర్ ఉంది, ప్రీతి ఇచ్చిన కంప్లైంట్ ఉంది, ఇన్ని ఉన్నా కూడా ఎంక్వైరీ చేయరు. బాయ్ చూద్దాం మరి లావణ్య పెడుతున్న ఈ కేసులు కానీ, ఎవరైతే అమ్మాయిలని ప్రొటెక్ట్ చేద్దాం అనుకుంటూ కూడా వాళ్ళ పేర్లు, పలువురు అమ్మాయిల పేర్లు అయితే బయటకు తీసుకొస్తూ పదే మీడియాకి అయితే తను చూపిస్తూ ఉంది. సో చూద్దాం ఎప్పుడు లావణ్య పెట్టిన కేసులకి చెక్ పడుతుందో. చూస్తున్నారండి మనం టీవీ. థ్యాంక్ యూ భాష.